ప్రభుత్వం అభ్యర్థి శేష్ కుమార్ వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దర్శి మండలం వీరాయపాలెంలో అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, మంత్రులు డోలా బాల వీరేంద్ర స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే పంపిస్తారు. ఒకసారి పేపర్లు వస్తుంటాయి. సీఎంఏ వచ్చి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నటువంటి ప్రజానీకానికి ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు. ఎవరు మీ స్థానాల్లోంచి లేవద్దు. గౌరవ మంత్రివర్యులు, వివిధ శాఖల మంత్రివర్యులు, గౌరవ పార్లమెంటు సభ్యులు విచ్చేశారు. అలాగే గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా విచ్చేశారు. అందరూ దయచేసి కూర్చోండి. దయచేసి ఎక్కడ వారు అక్కడ కూర్చోవలసిందిగా మనవి చేస్తూ విచ్చేసినటువంటి मेरा हृदय बहुत तकलीफ से भर गया था. तब मैं बाबा विश्वनाथ से यही मना रहा था कि सभी पीड़ित परिवारों को ये दुख सहने की हिम्मत दे. काशी के मेरे मालिकों, मैंने अपनी बेटियों के सिंदूर का बदला लेने का जो वचन दिया था, वो भी पूरा हुआ है. क्यों? कुछ दिनों पहले मैं तमिलनाडु गंगा के आशीर्वाद से ऑपरेशन सिंदूर सफल होता है. एक 140 करोड़ देशवासियों की एकता, नरेंद्र मोदी जी को जय बोलो जी. बहुत बहुत గౌరవ धन्यवाद. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విచ్చేస్తున్నారు. వారి చేతుల మీదుగా మెగా చెక్ ని అందించడానికి సంసిద్ధులు అవుతున్నారు. పెద్దలు కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. అందరూ మీ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఎవ్వరు కూడా నుంచొని ఉండొద్దండి ప్లీజ్. దయచేసి అందరూ మంచాల మీద కూర్చోవాలి. శ్రీమతి చెరువుగట్టి నాగలక్ష్మి గారు, షేక్ మున్నా గారు వారిద్దరి చేతుల మీదుగా స్టేట్ చెక్ ను అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొంటున్నారు. దర్శి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు అలాగే గౌరవ 55,000 రూపాయల రొక్క చెక్ ను అందిస్తున్నారు. ఆనందం చూడాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి. కంటిన్యూగా నిరంతరం మిమ్మల్ని ఎంపవర్ చేసే దిశగా ముందుకు తీసుకుపోతా. అందుకే ఎన్నికల్లో మీరు చూస్తే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ఒక మంచి భావంతో ముందుకొచ్చి ఆ రోజు పొత్తుకు నాంది పలికారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ పార్టీ 2 సార్లు అధికారం ఉన్నారు.
మూడోసారంలో అధికారానికి వచ్చారు, నాలుగోసారి కూడా వస్తారు. అందుకనే వాళ్ళు ముందుకొచ్చి మన రాష్ట్రంలో పొత్తు పెట్టుకోవాలంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని ఆ రోజు మనం పొత్తు పెట్టుకున్నాం. ఈరోజు ప్రధానమంత్రి గారు ఉపన్యాసం మీరు చూశారు. సింధూర్ గర్వకారణం. ఎక్కడ కూడా ఒక్క వ్యక్తిని చంపకుండా ఎవరైతే మన ఆడబిడ్డల బొట్టు చెరిచేశారో అలాంటి టెర్రరిస్టుల్ని అంతం చేసిన పార్టీ ఎన్డీఏ, అంతం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఆ రోజు ఒక మాట చెప్పాను, నేను సూపర్ 6 అని తీసుకొచ్చాను. కార్యకర్తలు ఇంటింటికి వచ్చారు, ఏం చేస్తామో చెప్పారు. అయితే గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసింది, చాలా సమస్యలు వచ్చాయి. కానీ నాకు దృఢ సంకల్పం ఉంది, ఎట్టే పరిస్థితిలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎన్ని కష్టాలున్నా సూపర్ 6 అమలు చేస్తున్నామని మరొక్కసారి. అదే కాదు, ఇచ్చినట్టు అన్ని కూడా అమలు చేస్తున్నాం. మీలో ఒక ఆలోచన రావాలి. ఇచ్చినప్పుడు మీరు అనుకుంటారు ఆటోమేటిక్ గా వస్తాయని. ఏది ఆటోమేటిక్ గా వస్తే అందరూ ఇవ్వగలుగుతారు. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు పింఛన్లు ఇచ్చారు. 3,000 ఉంటే ఒక్కొక్క సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ 250 పెంచి 5 ఏళ్లలో 3,000 చేశారు. నేను ఒక మాట చెప్పాను, మీ అందరికీ 3,000 నుంచి 4,000 చేస్తా. జూన్ లో ఫలితాలు వచ్చాయి, ఏప్రిల్ నుంచే ఇస్తానని పెంచిన పింఛను ఏప్రిల్ నుంచే ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 4,000 దివ్యాంగులకు 6,000 ఉంటే 3,000 పెంచాను. 3,000 నుంచి 6,000 పెంచాను, అంటే 12 రెట్లు పెంచాను. కూటమి ప్రభుత్వం అబద్ధం మాటలతో అధికారంలోకి వచ్చిందని వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు అన్నారు. స్థానిక 20వ డివిజన్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగరపాటి అధ్యక్షుడు కటాల శంకర్, 20వ డివిజన్ అధ్యక్షుడు కొడవకొంటి ప్రవీణ్ కుమార్, బొట్ల సుబ్బారావు, క్రాంతి కుమార్, అఫ్సర్, వాణి, మేరీ, శోభలత, శ్రీకాంత్, పీటర్, అమర్ తదితరులు ఉన్నారు. బతుకులు గడిపే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. ముఖ్యంగా ఒక 7 నెలలు నాశనం చేసి ఒకడు పోయాడు, ఇంకొకడేమో చేస్తున్నాడు. ఉద్యోగులు చాలా సంతోషం అమ్మా. 9 దాటిన మీరు మా కోసం, జగనన్న కోసం మీరు కూర్చున్నారంటే ఈ సభ వినాలని, జగనన్నకు మద్దతుగా ఉండాలని మీ ఓర్పు చూస్తే జగన్ గారి పట్ల ఉన్న ప్రేమ మాకు అర్థమవుతూ ఉంది. ఈరోజు మేము ఈ కార్యక్రమాలు పెట్టడం కూడా సంవత్సరం అయింది. చంద్రబాబు నాయుడు మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి, సంవత్సరం క్రితం ఆయన ఎన్నికల్లో చెప్పిన మాటలేంటి, ఆయన హామీలు నిలబెట్టుకుంది ఎంతవరకు, మోసం చేసింది ఎంతవరకు అని ఒకసారి ప్రజలందరికీ గుర్తు చేద్దామని, మీ ద్వారా మీ తరఫున ఈ ప్రభుత్వం మీద చంద్రబాబు బుద్ధి వచ్చే విధంగా మేము పోరాడదామని ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న చెప్తే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి వాలంటీర్ని పెట్టి, వాలంటీరే మీ ఇళ్లకు వచ్చి పెన్షన్ ఇచ్చి, బియ్యం ఇచ్చి, ఏ సర్టిఫికేట్లు కావాలని ఇచ్చి, మీకు ఏదైనా చేయూత స్కీములు ఏమన్నా కావాలంటే మీరు అర్హులైతే దానికి ఇచ్చి, ఏమన్నా మన ఇళ్లలో పిల్లలకి బర్త్ సర్టిఫికేట్లు కానీ, పెద్దవాళ్ళు ఎవరన్నా కుటుంబాల్లో పోతే వాళ్ళు డెత్ సర్టిఫికేట్లు కానీ మన ఇళ్ళకి తెచ్చిచ్చి, ఏ లంచం లేకుండా ఏ ప్రభుత్వ పథకం వచ్చినా మీరు దేనికి అర్హులో మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి, పిల్లలకి అమ్మఒడికి అర్హులైన వాళ్ళందరినీ రికార్డ్ చేసి, ప్రతి కుటుంబం అమ్మఒడి అనేది పథకం ఎందుకు పెట్టారంటే పేద వర్గాల్లో పిల్లల్ని బడికి పంపించే స్తోమత లేక, వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టే వస్తుండక పనులు తీసుకెళ్తుంటారు. అట్లా మీరు పనులు తీసుకెళ్ళొద్దు, మీ పిల్లలకి మేమే మధ్యాహ్నం పెడతాం, మేమే పైతిండి అంటే చిక్కీలు పెడతాం, ప్రతి వారంలో 2 సార్లు చికెన్ పెడతాం, గుడ్డు పెడతాం, పౌష్టికాహారం పెడతాం,
మీ పిల్లలందరికీ, పేద పిల్లలందరికీ యూనిఫామ్ కుట్టిస్తాం, బూట్లు కొనిస్తాం, బ్యాగులు కొనిస్తాం, పుస్తకాలు, ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు కొనిస్తాం. వాస్తవానికి మనకి బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించిన వాళ్ళు తెలివైన వాళ్ళు, వాళ్ళందరూ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉంటారు. అక్కడ ఏమన్నా నాణ్యమైన చదువు ఉండదు. ఫెయిల్ అయిన వాళ్ళు, పాస్ కాని వాళ్ళు, ఉద్యోగాలు రాని వాళ్ళు ప్రైవేట్ కాన్వెంట్లో బడి చెబుతూ ఉంటారు. అక్కడేమో 50,000 లక్ష రూపాయలు జీతాలు. ఇక్కడ మాస్టర్ల చేత బడి చెప్పించకుండా, ఇక్కడ పిల్లలకి ఏం కావాలో ఆ విద్య ఇంగ్లీష్ మీడియం పెట్టకుండా, మాస్టర్లకి ఏమైనా వేరే డ్యూటీలు వేస్తా, పిల్లల్ని ఏమైనా మానవహారాలను బజార్లో దిప్పుతా ఉంటే ఎంత ప్రయోజనం ఉంది? రాష్ట్రం డబ్బు వృధా అవడం తప్ప. ఈ పిల్లలందరినీ ప్రతి ఒక్కరు చదివించుకోవడం అంటే ఒక 50,000 లక్ష ఫీజు కట్టి ఇంటర్మీడియట్ చదివిన పంతుల గాడికి పంపించి మా పిల్లలు బాగా చదువుతున్నారని చెప్పుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది చంద్రబాబు వల్ల. చంద్రబాబు ప్రైవేటు విద్యను ప్రోత్సహించాడు, ప్రైవేటు వైద్యాన్ని ప్రోత్సహించాడు, ప్రభుత్వ హాస్పిటల్లో మందులు సకాలంలో అందకుండా, అక్కడ వసతులు లేకుండా చేసి హాస్పిటల్లో ప్రజలను దోచుకునే విధంగా ఎంకరేజ్ చేశాడు. స్కూళ్ళల్లో, కాలేజీలలో పిల్లల్ని ఫీజుల రూపంలో దోచుకునే విధంగా ఎంకరేజ్ చేశాడు. జగనన్న ప్రతి ఇంటికి వైద్యుడిని పంపించి ఎవరెవరి ఇళ్లలో ఎట్లా ఆరోగ్యం ఉందో కనుక్కున్నాడు. కోవిడ్ టైంలో వాలంటీర్లు మీ ఇళ్లకు వచ్చి ఎవరికన్నా జ్వరం తగులుతుందో, ఎవరికన్నా మాత్రలు కావాలో, ఎవరిని హాస్పిటల్లో చేరాలని కనుక్కొని కోవిడ్కి పంపారు. అంటే పేద వర్గాలందరూ కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలా అంటే, ఒక కుటుంబంలో కింద పడ్డోడిని ఎక్కదీయాలా, పెద్దోడిని కాదని చెప్పి ఆ కుటుంబ పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తే, ఇతను పెద్దోడి పక్షమే తప్ప ఈ పేదల్ని తొక్కిపెట్టే నాయకత్వం ఇది. వీళ్ళని ఎట్లా చూస్తా అంటే, వీళ్ళు ఓటర్లు, వీళ్ళకి అబద్ధం చేస్తే ఆశపడి ఓట్లు వేస్తారు, తర్వాత ఈ పైన పట్టించుకోరని. పోయినసారి అది డాక్రా రుణమాఫీ అని చెప్పాడు. డాక్రా రుణమాఫీ చేశాడా? అది మాట చెప్తే ఓట్లు వేస్తారు అనుకుంటాడు. ఎలక్షన్ వస్తుంటే 10,000 అందరికి వేసేస్తే వాళ్ళే వేస్తారులే, పేద వర్గాలంటే అంత అలుసు. ఓ 10,000 కొడితే వాళ్ళ ముఖాన్ని కొడితే వాళ్ళే. రఘుబాబాకి, కటార్ శంకరన్నకి థ్యాంక్ యూ. నా వెనకుండి నడిపించే మా అన్న మదన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. జగన్ అనేది నిజం, టీడీపీ అనేది అబద్ధం. ప్రవీణ్ అదేవిధంగా మధు ముందుకు రాడు, బ్యాక్గ్రౌండ్ వెనక నుంచి అన్నీ చేస్తుంటాడు. మరి 21వ డివిజన్ కానీ, మరి ఈ డివిజన్ కానీ మధు ఇటువంటి కార్యక్రమాలు సక్సెస్ అవ్వడానికి మధు చాలా వెనకుండి చాలా కష్టపడుతుంటాడు. మధుకు కూడా మరి మా తరపున, రవీణ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒంగోలు స్థానిక స్వాతి కళ్యాణం వద్ద ఏర్పాటు చేసిన టాస్ స్టడీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ 5వ బ్రాంచ్ను రాష్ట్ర స్థానిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలా వీరేంద్రస్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు కంచేటి వేణు, తానికొండ వేణుబాబు, చంద్రరావు, ఝాన్సీ, కోటేశ్వరరావు, ఓంసాయి తదితరులు ఉన్నారు.
ఓం నమః రాజాయ పస్కసాహినే నమో ధనం పశుం బహుప్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. నేను బ్రో ఇటు చూడు దగ్గరికి రండి. ఎట్లాగా మీరు అక్కడ ఎవరైతే ఇక్కడ యూజీ చదివిన స్టూడెంట్ ఉంటారో వాళ్ళు ఇలాగ పై చదువుకి వారిని కంటిన్యూ మళ్ళీ మాస్టర్స్ చదువుతామని వాళ్ళు అంటే లెవెల్ పాస్ చేయడం ఇలా ఉంది సార్. కోచింగ్ అయితే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ అది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సార్ మన బ్రాంచెస్ ఆల్మోస్ట్ 7 years నుంచి ఫీల్డ్లో ఉన్నాను సార్. ఇది మనకి 5th బ్రాంచ్ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇద్దరు యువకులు స్వయం ఉపాధిలో భాగంగా టాస్ అనేటువంటి అబ్రాడ్ స్టడీ మీద ఈ విద్యారంగంలో ఫారిన్కి మన ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంచెం పేద విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవడం కోసం ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం, లోన్ అరేంజ్ చేస్తూ ఇప్పటికే 4 బ్రాంచెస్లో వాళ్ళు దిగ్విజయంగా నిర్వహిస్తూ ఒంగోలులో మన ప్రకాశం జిల్లాలో ఈ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసేందుకు మరి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ 5వ బ్రాంచ్ కూడా విజయవంతం కావాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబ విద్యార్థులు వారు విదేశాలకు వెళ్ళిన కోరికను కూడా వీరి ద్వారా సాఫల్యం చేయాలని, మన దగ్గర నుంచి ఎక్కువ మంది విద్యార్థులు కూడా వెళ్ళి చదువుకోవాలని కోరుకుంటూ ఈ బ్రాంచ్ కూడా వాళ్ళు మంచిగా రావాలని ఇద్దరు దీనిలో ఉన్నటువంటి పార్ట్నర్స్ మేనేజింగ్లో ఉన్నటువంటి వేణు ఇద్దరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకి విజయం సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ ఈరోజు టాస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ 5వ బ్రాంచ్ ఒంగోలులో ఓపెన్ చేయడం చూసే సంతోషంగా ఉంది. దానికి ముఖ్య కారణం దామర సత్య గారు రావటం, సాంఘిక సంక్షేమ మినిస్టర్ గారు అయినటువంటి డోలా బాలేస్వామి గారు రావటం మాకు చాలా ఆనందం, చాలా సంతోషంగా ఉంది. వేణు చాలా కష్టపడి పనిచేస్తానని చెప్పి నమ్మకం ఉంది మాకు. కాబట్టి అందరూ కూడా ఈ ప్రకాశం జిల్లా ఉన్నటువంటి అందరూ కూడా ఈ అబ్రాడ్ని వినియోగించుకొని ఒకసారి వచ్చి మీరు కలిసి వేణు ద్వారా మీరు ఒకసారి మా ఆఫీస్ సందర్శించినట్టయితే ఫస్ట్ డిగ్రీ అయిపోయిన ఎవరైనా సరే, బీటెక్ నుంచి డిగ్రీ అయిపోయిన ఎవరైనా సరే ఒకసారి మా ఆఫీస్కి వస్తే వాళ్ళ పూర్తిగా బాధ్యత మా ఆఫీస్ తీసుకుంటుందండి. ఇక్కడ బయలుదేరిన దగ్గర నుంచి
అమెరికా కానీ, ఐర్లాండ్ కానీ, కెనడా కానీ ఏ దేశమైనా సరే 6-7 దేశాలకి వీసా ఇప్పించడం దగ్గర నుంచి అన్ని లోన్ కానీ ప్రతి మా ఆఫీస్ చేస్తుందండి. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రకాశం జిల్లా ఎక్కువ వ్యవసాయదారులు ఉన్న కుటుంబం అయిన జిల్లా ఈ జిల్లా. మేము వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి అందరూ మాకు సహకరించి తోడ్పడాలని కోరుతూ ఉన్నాం. మెనీ థ్యాంక్స్ అండి సత్య గారికి, మినిస్టర్ గారు వీరాంజనేయ స్వామి గారికి వచ్చినందుకు మెనీ థ్యాంక్స్ అండి. వాళ్ళకి ధన్యవాదాలు. నా పేరు వేణుబాబా అండి. ఇలాగా ఈరోజు టాస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ 3వ తేదీ ఓపెనింగ్కి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా టాస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఇప్పుడు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసి అలా అనుకుంటున్నారేమో కానీ ఆ 6 years నుంచి మన ఆఫీసు సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు. మనకి ఎడ్యుకేషన్ లోన్స్ గురించి కానీ, ఫండింగ్ గురించి కానీ, జిఆర్ఈ, టోఫిల్, డ్యూలింగ్ ఎగ్జామ్స్ గురించి 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్ మనకి సక్సెస్ఫుల్గా కోచింగ్ ప్రొవైడ్ చేస్తారు. స్టూడెంట్ ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్న కాడి నుంచి అక్కడ స్టూడెంట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ ఎండ్ అయ్యే దగ్గర అన్ని బాధ్యతలు మా నుంచి చేపడతాము. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకసారి మీరు కూడా ఏదన్నా ఉంటే ఆఫీస్కి వచ్చి సంప్రదించాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి. ముఖ్యంగా మీడియా మిత్రులకు, ఈ ప్రెస్ వాళ్ళు ఎవరైతే ఈరోజు కవరేజ్కి వచ్చారో వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. సో ఇప్పుడు ఈ సందర్భం ఏంటి అంటే టాస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీకి సంబంధించిన ఈరోజు 5వ బ్రాంచ్ ఒంగోలులో ప్రారంభించడం అనేది ఇక్కడ జరిగింది. సో ఇందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మరీ సంతోషమైన విషయం ఏంటంటే ఇక్కడ లోకల్గా ఎవరైతే మనకి పెద్దలు ఉన్నారో మినిస్టర్ స్వామి గారు అండ్ ఇక్కడ మెరిటైమ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ చైర్పర్సన్ మనకి సత్య గారు రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటుగా ఈ కాలేజెస్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. సో వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాతో మంచి చెడు మాట్లాడి అంతా మమ్మల్ని మంచిగా అభినందించినందుకు, ఆశీర్వదించినందుకు మేము వాళ్ళకి మరీ థ్యాంక్స్ చెప్తున్నాం. ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసిన రాయల్ ఓక్ ఫర్నిచర్ స్టోర్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మీదుగా ప్రారంభించారు. స్థానిక సుజాత నగర్లోని పద్మ టవర్స్ పక్కన ఫర్నిచర్ షోరూమ్ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా రాయల్ ఓక్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ పుజయ్ సుబ్రహ్మణ్యం మరియు మేనేజింగ్ డైరెక్టర్ మదన్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిటిసిసి బ్యాంక్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య, రాయల్ ఓక్ నుండి ఫ్రాంచైజీ హెడ్ కిరణ్ చంబారియా, విఎంఎన్ఎస్ఓ హెడ్ తన్మయ్ కోటీరా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుండి హెడ్ కేపీ వినోద్ మరియు ఫ్రాంచైజీ యజమానులు నాని, మోనిక తదితరులు బాగున్నారు. సో ఇక్కడ వచ్చేటప్పటికి 200 స్టోర్స్, 39 ध्रुवन्ते राजा वरुणा ध्रुवन्ते वा बृहस्पतिः ध्रुवन् ध्रुवेण हरिता देवादिप्रवन्न अयं च ब्रह्मणस्पतिः साज्यं किलवर्ति संयुक्तम्
Let him talk brief. You talk brief, no? Ongole, Namaskara Avutundi with the chairman sir Vijay sir and franchisee head Kiran sir and the state head Vinod sir and the VM head Tanmaya sir. So ఇది వచ్చేటప్పటికి మనకి 39వ స్టోర్ అండి ఏపీ అండ్ తెలంగాణలో. దీంట్లో నేను భాగస్వామ్యం అవడం చాలా గర్వకారంగా ఉంది. ఈ పర్టికులర్ స్టోర్ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఉంటుందండి. రాయలోక్ అనే బ్రాండ్ మనకి 200 స్టోర్స్, మోర్ దెన్ 200. ఆర్యవేశులకు వైసీపీ పార్టీ అండగా ఉంటుందని వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండ్రు రవిబాబు ఉన్నారు. స్థానిక 26వ డివిజన్లో జరిగిన కార్యకర్తల నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 26వ డివిజన్ అధ్యక్షుడు దేవనబోయిన మణికంఠ శ్రీనివాస్, నగరపాటి అధ్యక్షుడు కటారి శంకర్, వేమూరి శ్రీనివాసులు, ప్రేమ్ కుమార్, మహానంద్, వంశీ, శ్రవణ్, శ్రీనివాస్ తదితరులు బాగున్నారు. ఏమన్నా చేశారంటే ఫస్ట్ 3 నెలలు శిలాఫలకాలు పగడగొట్టడం, వైఎస్ఆర్సీపీ కొంతమంది లోకల్ నాయకుల్ని ఇండస్ట్రీలు కానీ స్మాల్ స్కేల్ బిజినెస్లు కానీ అంటే చిన్న చిన్న వ్యాపారులు కానీ ఈవెన్ చదువుకునే పిల్లలు కానీ స్కూల్స్ కానీ మోసాలు చెప్పి ఎటువంటి హామీలని అంటే వాళ్ళ పథకాలు ఏమి స్టార్ట్ చేయకుండా ఓన్లీ అధ్యక్షుడిగా శ్రీనివాసరావు నియమించినందుకు సంతోషము. ఇంకా 8 నెలల్లో మార్చిలో మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తున్నాయి. ఈసారి పొరపాటు చేయకుండా ఎవరు నిలబడినా కూడా మన పార్టీ తరఫున వాళ్ళకి ఓటేసి జగన్ గారిని గెలిపించాలా. మన చుండూరు రవి గారు మనకి బాగా అండగా ఉంటారు. కటారి శంకర్ గారు డివిజన్ నగర అధ్యక్షుడు, అతను వీళ్ళిద్దరూ మనకు అండగా ఉంటారు. ఏం భయపడాల్సిన పని లేదు. ఓట్లు వేసి ఈసారి అందరినీ గెలిపించాలా. రేపు జగన్కి బహుమతి ఇవ్వాలి. మన నగరపాలక సంస్థ, ఒంగోలు నగరపాలక సంస్థ గెలిచిన వాళ్ళు వెళ్ళిపోయారు బయటికి. మనం ఈసారి కొత్తగా మాత్రం జగన్ గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాము. సెలవు తీసుకుంటాం. కరోనా పరిస్థితులు గుర్తు తెచ్చుకున్నట్లయితే కరోనాలో నా వరకు నాకు గుర్తుండేవి 3 విషయాలు. ఒకళ్ళు జగనన్న, 2 ఆర్యవైశ్యులు, 3 మన ఆర్మీ. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ హైదరాబాద్లో తలదాచుకున్నప్పుడు మన జగనన్న ఎట్లా మన కోసము పనిచేసి మన అందరినీ కరోనా నుండి బయటపడేశారో మనకు తెలుసు. అదేవిధంగా అన్ని రకాల పనులు చేసేవాళ్ళు వాళ్ళ పనులు మానుకొని తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చున్నప్పుడు మనకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు సరఫరా చేయడానికి వాళ్ళ ప్రాణాలకు లెక్క చేయకుండా మన
బియ్యం పెట్టి పాలన అందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాడు. చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన పెట్టిన పథకాలు ఏదైతే ప్రజామోదం పొందినాయో, ప్రజల మన్ననలు పొందాడో, ఆ ₹2 బియ్యాన్ని పేదలకి ఎందుకు ఇవ్వాలి, ₹2 బియ్యం అని చెప్పి దాన్ని 3.5 చేశాడు. పెద్ద ఆయన ఎన్టీ రామారావు ఉచితంగా కరెంటు హార్స్ పవర్ ₹50 కనిస్తే అది వరకు ఎందుకు ఇస్తామని చెప్పి దానికి పన్ను పెంచాడు. ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం పెట్టి సారాయి వల్ల కుటుంబాలు చేయూత అయితేనేమి, కాపు నేస్తం అయితేనేమి, ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల్లోని పేదలకి అవకాశాలు వచ్చినాయి. పేదల పిల్లలందరికీ పెద్ద కోర్సులు చదువుకోవాలన్నా అవకాశం ఉండాలని ఇన్ని సంవత్సరాల నుంచి కట్టిన మెడికల్ కాలేజీలన్నీ, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన మెడికల్ కాలేజీలన్నీ 17 మెడికల్ కాలేజీలు ఒక్క చేత్తో మొదలుపెట్టాడు. ఈ రాష్ట్రం బాగుండాలని. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.